పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 19వ తారీఖు ఆదివారం, ఏప్రిల్ నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త నుండి 24వ అధ్యాయము వచనములు 13 నుండి 35 వరకు. ఎమ్మావు గ్రామములో యేసు దర్శనము. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూసిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నువ్వు కొత్తవాడువా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కు యందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులు ఆయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహం కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పినట్లుగానే ఉండుట చూసిరి, కానీ యేసును మాత్రం చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనాలను అన్నింటినీ నమ్మని మందుమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కదా అనెను. అప్పుడు మోసే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామమును సమీపించినది. వారు ముందుకు సాగిపోవచ్చున్నట్లు కనబడెను. అంతటా వారు పొద్దు వాలినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతం చేయగా ఆయన అందరికి అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోను కనిపించును అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉత్థాన క్రీస్తు ప్రభువా, మీకే స్తుతి మహిమ కలుగును గాక. ఉత్థాన క్రీస్తు ప్రభువా, మీకే స్తుతి మహిమ కలుగును గాక. ఉత్థాన క్రీస్తు ప్రభువా, మీకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు నిజముగా ఉత్థానమైనారు, హల్లెలూయా. ప్రభు నిజముగా ఉత్థానమైనారు, హల్లెలూయా. ప్రభు నిజముగా ఉత్థానమైనారు, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి నాలుక కూడా, ప్రతి హృదయము కూడా
ప్రతి ఒక్కడు కూడా ఈ మాటను చెప్పాలి, ఒప్పుకోవాలి. నీ నాలుకతో నువ్వు ఒప్పుకోవాలి, ప్రభువు నిజముగా ఉత్థానమైనారు హల్లెలూయా అని. ఏ నాలుకైతే ఒప్పుకుంటుందో వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. వారు పరలోక వారసులవుతారు. ప్రియమైన దైవ జనాంగమా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఎమ్మావు మార్గంలో దర్శనమిస్తున్నారు. ఆయన 72 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది అపోస్తులు, 72 మంది సుమారుగా శిష్యులు ఉండేవారు. ఇంకా ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామంది. ఆయనంటే అభిమానులు, విశ్వాసం గలవారు, విశ్వాసంతో ఉన్నవారు, నమ్మినవారు చాలామంది ఉన్నారు. అందులో ఒక ఇద్దరు ఎమ్మావు గ్రామంలో వెళుతూ ఉండగా 7 మైళ్ళు దూరం యెరూషలేము దేవాలయానికి అక్కడ వెళుతూ ఉండగా వారికి దర్శనం ఇచ్చారు. ఇలా చాలామందికి పరిశుద్ధ గ్రంథంలో ఇందులో రాయబడలేదు, కానీ ఆయన ఉత్థానమైన తర్వాత సుమారు మరలా చాలా రోజు 40 రోజుల దగ్గర అందరికీ ప్రతిరోజు దర్శనమిస్తూ ఆయన నమ్మిన విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దర్శనమిచ్చారు. శిష్యులకి, అపోస్తులకి, 72 మంది శిష్యులకి, ఆడవాళ్ళకి, స్త్రీలకు ఇచ్చారు, దర్శనం ఇచ్చారు. మరి అవన్నీ ఇందులో రాయబడలేదు, కానీ వాస్తవం ఏంటంటే ప్రభు క్రీస్తు ఉత్థానమైనారు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. వీళ్ళందరూ సాక్షులు. మనకి ఇచ్చిన విట్నెస్లు చాలా తక్కువ ఇందులో పరిశుద్ధ గ్రంథంలోను, కానీ ఆయన నిజముగా ఉత్థానమయ్యారనే దృఢ విశ్వాసం, నమ్మిక మనలో ఉండాలి. అదే నిజమైన విశ్వాసం. ప్రియమైన దైవజనులారా, ఈ దినము యేసయ్య మనందరికీ దర్శనమిస్తున్నారు. వాళ్ళకి కాదు, ఎప్పటికీ కూడా ప్రభు నిజముగా ఉత్థానమయ్యారని మనము విశ్వసిస్తే మనకి కూడా దర్శనమిస్తారు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రభు దర్శనాన్ని నువ్వు పొందాలి అని అనుకుంటే, ఉత్థాన క్రీస్తు నీకు దర్శనం ఇవ్వాలనుకుంటే, నువ్వు విశ్వాసంతో నమ్ముకో. ప్రభు నిజముగా ఉత్థానమయ్యారు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అంత 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 గొప్ప దేవుడు మన దేవుడు, నిజమైన దేవుడు. విశ్వసించండి, నమ్మండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువ, ఈ దినం ఈ వాక్య పరిచర్యను మీరే దీవించండి తండ్రి. ఎవరెవరైతే ఈ వాక్య పరిచర్యను విన్నారో వాళ్ళందరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మాలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపి ప్రభువ మీ సేవలో మా చేయి పట్టి నడిపించమని యేసు నామములో బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.